వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజితం. నేను మహేష్. మార్చి 2025 ఇంటర్మీడియట్ ఫలితాలలో వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులు ప్రపంచం సృష్టించారని వైబ్రెంట్ అకాడమీ చైర్మన్ సిరంగి శ్రీనివాస్, డైరెక్టర్ సిహెచ్ రాజేంద్ర రెడ్డి సంయుక్తంగా తెలియజేశారు. ఈ సందర్భంగా అకాడమిక్ డైరెక్టర్ సిహెచ్ రాజేంద్ర రెడ్డి మాట్లాడుతూ గ్రామీణ పేద విద్యార్థుల కోసం కోటా రాజస్థాన్ వారి వైబ్రెంట్ అకాడమీని వరంగల్లో స్థాపించడం జరిగిందని, మంగళవారం రోజున తెలంగాణ రాష్ట్రం విడుదల చేసిన మార్చి 2025 ఇంటర్మీడియట్ ఫలితాలలో వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులు అత్యధికంగా ప్రథమ ఫలితాలు సాధించారని, ఇలాంటి ఫలితాలు అకాడమీ స్థాపించిన మొదటి సంవత్సరంలోనే సాధించడం చాలా సంతోషంగా ఉందని అన్నారు. వైబ్రెంట్ అకాడమీ మొదటి నుండి జేఈఈ మెయిన్స్, అడ్వాన్స్, నీట్ మరియు ఇంటర్మీడియట్లలో అత్యుత్తమైనటువంటి శిక్షణను వరంగల్లో అందించడం జరుగుతుందని, గ్రామీణ ప్రాంతాల నుండి వచ్చిన విద్యార్థులను సైతం చక్కటి అకాడమిక్ ప్రోగ్రామింగ్ మరియు ప్రణాళిక ద్వారా అద్భుతమైన ఆణిముత్యాలుగా తయారు చేసి రాష్ట్ర స్థాయిలోనే అత్యధికమైన ప్రథమ ఫలితాలు సాధించడం జరిగిందని తెలిపారు. తదనంతరం ఎంపీసీలోని సాయి చంద్ర 467 మార్కులు, నిహాల్ 467 మార్కులు, మహర్ష 467, జహనవి 466, రామ్ చరణ్ 466, కార్తిక్ రెడ్డి 466, బైపీసీలోని వినాయక్ 435, సాయి 431 సాధించిన విద్యార్థులను సత్కరించారు. వీరితో పాటుగా 85 మంది విద్యార్థులు ఎంపీసీలో 400 మార్కులు పైగా, బైపీసీలో 15 మంది విద్యార్థులు 350 మార్కులు పైగా సాధించిన విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో లెక్చరర్లు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ ఐపీ క్లాస్లో వెళ్తున్నప్పుడు కానీ నో అని చెప్పకుండా ప్రతి ఎగ్జామ్ పెట్టినప్పుడు ప్రతి దాన్ని కూడా ముందుండి అన్నింటినీ కష్టపడి చదివి మంచి మార్కులతో సాధించినందుకు మొట్టమొదటిగా మా ఉపాధ్యాయులను మరియు విద్యార్థులను మరియు వారి మాకు ప్రోత్సహించినటువంటి తల్లిదండ్రులను మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతూ నిర్వహిస్తున్న కాన్ఫరెన్స్ వచ్చినటువంటి వైబ్రెంట్ అకాడమీ విద్యార్థులు, తల్లిదండ్రులు, మా కాలేజీ మీడియా మిత్రులందరికీ సాయంకాల శుభాకాంక్షలు. ఈరోజు శుభదినం. మేము ఈ వైబ్రెంట్ అకాడమీని మే 29 తారీఖు రోజు దీన్ని ఓపెన్ చేయడం జరిగింది. మే 29 నుండి ఈ రోజు వరకు కూడా ఒక ప్రణాళికతోటి ఇక్కడ జాయిన్ అయినటువంటి విద్యార్థులకు ఏ విధంగా మనం లాభం చేకూర్చాలి, అకాడమిక్ ప్రోగ్రాంలు ఎట్లా నడపాలి అనేటువంటి ఒక ప్రణాళికతోటి మొదటి నుంచి కూడా మేము ఈ వైబ్రెంట్ అకాడమీలో జాయిన్ అయినటువంటి విద్యార్థులకు మేము ప్రోగ్రాం రన్ చేయడం జరిగింది. దానికి సహకరించినటువంటి తల్లిదండ్రులు, మేము ఏదైతే ప్రోగ్రాం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నామో దాన్ని పూర్తిగా తప్పకుండా పాటించినటువంటి విద్యార్థులకు వైబ్రెంట్ అకాడమీ యాజమాన్యం తరఫున కృతజ్ఞతలు, శుభాభినందనలు తెలియజేస్తా ఉన్నాం. చాలా జూనియర్ కాలేజీలు, అకాడమీస్ మేము స్థాపించడం ముందున్నాయి. ఇప్పుడు కూడా చాలామంది జూనియర్ స్టూడెంట్స్ వరకు చాలా కాలేజీలు ఎస్టాబ్లిష్ చేస్తూ ఉన్నారు. మరి మిగతా కాలేజీలకు వైబ్రెంట్ అకాడమీకి డిఫరెన్స్ చేసి అని అంటే మనము మొదటి నుండి కూడా అంటే ఏ కాలేజ్ స్టార్ట్ చేసినప్పుడు ఓన్లీ చదివే పిల్లలకు మాత్రమే ఒక స్పెషల్ ప్రోగ్రామ్ అరేంజ్ చేసి వాళ్ళని మాత్రమే ఇంప్రూవ్మెంట్ చేసేటువంటి ప్రోగ్రామ్ అందిస్తారు. కానీ మా వైబ్రెంట్ అకాడమీ లోపల 3 రకాల బ్యాచెస్ డివైడ్ చేయడం జరిగింది. టాపర్స్, యావరేజ్ స్టూడెంట్స్, బిలో యావరేజ్ స్టూడెంట్స్. అందువల్లనే ఈరోజు అంటే మీరు కూడా ఇప్పటివరకు చాలా కాలేజీలకు పోయి ఉండొచ్చు. మరి ఇక్కడ ఒక గొప్ప విషయం ఏంటంటే మా దగ్గర జాయిన్ అయినటువంటి 288 మంది పిల్లల లోపల 85 మంది పిల్లలు 400 పైకి మార్కులు సాధించడం జరిగింది. దీనికి ప్రిన్సిపల్ గారిని మరియు దానికి సహకరించినటువంటి అధ్యాపకులు బృందాన్ని యాజమాన్యం తరఫున మరొకసారి నేను
కృతజ్ఞతలు తెలియజేస్తా ఉన్నాను. అంటే మేము నా మిత్రుడు శ్రీనివాస్ కాలేజీ చైర్మన్, నేను ఈ ఇద్దరం కలిసి కాలేజీ ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. మా ఉద్దేశం మేము ఆ రోజు ప్రెస్ మీట్ లోపల కూడా అదే చెప్తున్నా, ఈ రోజు కూడా అదే చెప్తున్నా. ఏదైతే తల్లిదండ్రులు కానీ విద్యార్థులు కానీ హైదరాబాద్కు వెళ్ళి కార్పొరేట్ కాలేజీ లోపల నారాయణ చైతన్య లాంటి కాలేజీలలో చదివి ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భం లోపల ఆ గ్యాప్ను ఫిల్ చేయాలని చెప్పి వైబ్రెంట్ అకాడమీ మనం వరంగల్ లోపల ఎస్టాబ్లిష్ చేయడం జరిగింది. అదే అకుంఠిత దీక్షతోటి అదే కమిట్మెంట్తో మేము వర్క్ చేయడం జరిగింది. దాని ఫలితమే ఈరోజు మీరు చూస్తూ ఉన్నారు. ఇదే కమిట్మెంట్తో మేము రానున్న కాలం లోపల వేలాది మంది విద్యార్థులను ఈ వైబ్రెంట్ అకాడమీలో చేర్పించి వాళ్లకు అత్యున్నతమైనటువంటి విద్యను అందివ్వడానికి మేము ముందు వరుసలో ఉంటామని తెలియజేయడం లోపల ఎలాంటి అతిశక్తి కూడా లేదు. కాబట్టి ఇప్పటిదాకా సహకరించినటువంటి తల్లిదండ్రులకు, మీడియా మిత్రులకు, అధ్యాపక బృందానికి, అధ్యాపకేతర బృందానికి అందరికీ వైబ్రెంట్ అకాడమీ యాజమాన్యం తరఫున కృతజ్ఞత తెలియజేస్తున్నాము. రాజేంద్ర ఈ సమావేశం జరగడానికి కారణమైన ఈ విద్యార్థులందరికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను. అండ్ ఇక్కడ ఏంటంటే ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ యొక్క ఫుల్ కాన్ఫిడెన్స్ ఈ కాలేజ్ మీద ఉండడానికి, కాలేజ్కి ఒక రకమైన నమ్మకం ఆ పిల్లలు కాలేజ్ కొత్త కాలేజ్ కదా దీన్ని ఎలా అనే ఆ ప్రాసెస్లో వాళ్ళకున్న సందిగ్ధాన్ని కూడా మన మార్కెటింగ్ టీం వాళ్ళు కంటిన్యూస్గా వాళ్ళతో పేరెంట్స్తో కానీ పిల్లలతో కానీ మీట్ అవుతూ వాళ్ళకి ఇక్కడ ఏదో అద్భుతం జరుగుతుందని కాకుండా ఉన్నట్టుగా అసలు ఏంటి ఎగ్జాక్ట్గా ఈ టీచింగ్ ప్రాసెస్ ఏంటి, పిల్లల్ని ఎలా కేర్ తీసుకుంటున్నారు ఇక్కడ కాలేజ్లో, ఇవన్నీ మొత్తం క్లియర్గా ముందే ఎక్స్ప్లెయిన్ చేసి వాళ్ళందరినీ తీసుకొచ్చి జాయిన్ చేసినందుకు వాళ్ళు కూడా ఇవాళ చాలా హ్యాపీగా ఉన్నారు. సో అండ్ ఎట్ ద సేమ్ టైం ముఖ్యంగా పేరెంట్స్ వాళ్ళ పిల్లలను తీసుకుని వచ్చేసి జాయిన్ చేసిన తర్వాత మళ్ళీ వాళ్ళు కంటిన్యూస్గా ఫాలోఅప్ చేయడానికి ప్లస్ ఈ మార్కెటింగ్ వాళ్ళు ప్లస్ మన అధ్యాపక అందరు ఇట్లా పెట్టండి.